హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే వ్లాగ్ ఏంటంటే శివరాత్రి స్పెషల్ వీడియో. సో అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శివరాత్రి. మీరు శివరాత్రి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఆ రోజు అయితే మార్నింగే నేనైతే లేచిన హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మా బాబు అయితే లేచిండు, అలాగే మా పాప కూడా లేచిండు. నేను లేవంగానే కొద్దిసేపటికి వాళ్ళైతే ఎమ్మటే లేచేస్తారు. ఒకసారి హాయ్ చెప్పురా అనగానే హాయ్ అయితే చెప్తుంది చూడండి నిర్దమబ్బులో. తర్వాతకి మా ఆయన కూడా లేచిండు. ఇక కొంచెం ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా, సో దానికోసం అని చెప్పేసి నేను ముందుగా పక్క బట్టలు అనేది పెట్టేశాను. అవి అయితే ఉతుకుతుండు. మా ఇంట్లో ప్రతిసారి పక్క బట్టలు ఉతికే విషయంలో మాత్రం మా ఆయననే ఉతుకుతాడు. నేను ఒక్కసారి అంటే ఎప్పుడు ఉతుకోను, ఎందుకంటే ఉతకనికి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి అయితే లేపనికి రావు కదా, నీళ్ళలో పెట్టినాక అయితే చాలా బరువు అయిపోతాయి కాబట్టి. సో ఎప్పుడైనా పక్క బట్టలు ఉతికే విషయంలో కాబట్టి మా ఆయననే హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో పనులు అయితే అన్నీ అయితే దెబ్బ అయితే చేసేసుకున్నాము. ఇక్కడైతే నేను ఇక కడుపు అయితే పూజించేసాను. అలాగే ఇంటి ముందు కూడా చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. రోజు ముగ్గు అయితే వెయ్యను ఇంటి ముందు, ఎప్పుడన్నా ఒక్కసారి అయితే ఇలా పండగలు జరిగినప్పుడు మాత్రం ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు అయితే వేస్తాను. ఎందుకంటే ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి. మళ్ళీ వేసినా కూడా పిల్లలు ఒకటే తొక్కేస్తూ ఉంటారు. ఇక్కడైతే ఇక పిల్లలకు కూడా స్నానం అయితే చేపించేసాను. నార్మల్గా అయితే ప్రస్తుతానికి అయితే టీషర్ట్ అట్లా అయితే వేసాను. ఇంట్లో పూజలు అయితే ఇంకేం కాలేదు. ఇక మేమైతే జాగారం అయితే ఉన్నాము. మీరు ఎవరైనా జాగారం ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఇక నేనైతే స్నానం అయితే చేసేసి పూజ కూడా చేసుకున్నాను. నాకు తెలిసినట్టయితే నేనైతే పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాను. మార్నింగ్ అయితే అప్పటికే 10 అయితే అయిపోయింది. ఇంట్లో పనులు అయితే అస్సలకి అయిపోవు కదా పండుగ రోజు అయితే. నాకైతే అసలు ఏం చేయాలి ఎట్లా చేయాలనే తోయని కూడా తోయదు. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి తొందరలో అయితే ఇంట్లో అయితే పూజ అయితే చేసేసుకున్నాము. ఇలా అయితే పూజ అయితే చేశాను. నేనైతే ఇక జాగారం ఉండబట్టి అయితే దగ్గర ఒక 9 ఇయర్స్ 10 ఇయర్స్ అవుతుంది. నేనైతే 8th క్లాస్లో ఉన్నప్పుడు అయితే జాగారం అయితే పట్టాను. మా ఆయన అయితే లాస్ట్ ఇయర్ పట్టిండు. ఈ ఇయర్ తోటి అయితే 2 ఇయర్స్ అనమాట పట్టబట్టి. ఈసారి కూడా మేమైతే గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే రెడీ అయిపోయినాము. ఇంట్లో అయితే దీపం అయితే ముట్టించుకొని దగ్గరలో ఉన్న హనుమాన్ గుడికి అయితే వెళ్ళినాము. మేము ఉన్న పక్కన అయితే శివయ్య గుడి అయితే ఎక్కడ లేదు. అందుకోసం ఇక హనుమాన్ గుడి ఉంది. ఏ గుడి అయితేంది ఆ రోజు అయితే పోయినామా లేదా అని చెప్పేసి అయితే హనుమాన్ గుడికి అయితే వెళ్ళాము. అప్పటికే 10 టైం వచ్చేసి అయితే 11:45 అయితే అయ్యింది. ఇక క్లోజ్ చేసే టైంలో అయితే మేమైతే వెళ్ళినాము. అస్సలుగా పనులు అయితే కాలేదు. మళ్ళీ పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకోవాలి. మా ఆయన నేను మాత్రమే జాగరం కాబట్టి పిల్లలకి వండాలి, పెట్టాలి, వాళ్ళకి తినిపించాలి. ఇక అవన్నీ చేసేసరికి అయితే ఈ టైం అయితే అయ్యింది. ఇక దబాబు అయితే వచ్చేసి ఇక తొందరనే దర్శనం అయితే చేసుకొని అయితే ఇక ఆడ కొద్దిసేపు అంటే అట్లా అయితే కూర్చొని ఇక కొబ్బరికాయలు అయితే కొట్టేసినాము. ఆల్రెడీ దర్శనం చేసుకున్న టైంలోనే ఇక అప్పటికి మేము ఇటు వచ్చి కొద్దిసేపు అటు పక్కకి నిలబడే లోపలనే ఇక అయ్యగారు అయితే అక్కడ అన్నిట్లకైతే తాళాలు అయితే వేస్తున్నాడు. ఇక అయిపోయిందన్నమాట. ఇక క్లోజ్ చేస్తారట 12:30కి 12:45కి అయితే అట్లా అయితే క్లోజ్ చేస్తారట. ఇక గుడి నుంచి అయితే ఇక ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఇక మా బాబాయ్ అయితే ఇక బండి దిగమంటే అస్సలకే దిగుతలేడు. వాడైతే ఇక బండి మీద కూర్చుంటాడట. మళ్ళీ బయటకు పోదాం పని అయితే అంటుండు. వాడికి వేసిన డ్రెస్ ఎట్లున్నది అనేది కామెంట్ చేయండి. బాగుంది కదా, కుర్తలో వాడైతే చాలా అంటే చాలా బాగున్నాడు. ఇక ఎట్లాగో జాగారం ఉన్నాం కాబట్టి మేమైతే ముందుగా ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాము. అలాగే కందగడ్డ అయితే తెచ్చుకున్నాము. మేమైతే కందగడ్డ అని అయితే అంటాము. మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి. అట్లనైతే కొద్దిసేపు అయితే వాటర్లో వేసి అయితే నానబెట్టాను. ఎందుకంటే ఇక మట్టి ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తే ఇక మనకు నీట్గా కడుక్కోనికి ఈజీగా అవుతుంది కదా. తర్వాతకి అయితే ఇక కందగడ్డలను కూడా ఉడకబెట్టేసాను. చాలా సింపుల్గా అయితే ఉడకబెట్టుకోవచ్చు. అలాగే పాలను కూడా కాగబెట్టేసుకున్నాము. అలాగే అన్నీ అయితే అయిపోయినాయి. ఇక మా ఆయన కూడా డ్యూటీ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాడు. వచ్చినాక అయితే ఆయననైతే డ్యూటీ నుంచి అయితే వచ్చాడు. ఆ రోజు అయితే డ్యూటీ అయితే ఉన్నది. ఇక 5కి అయితే జాగారం ఇప్పాలి కాబట్టి ఇక మేమైతే ఒక ఫ్రూట్స్ అన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకొని దేవుని దగ్గర పెట్టాలి కదా, అందుకోసం ఆడైతే దేవుని దగ్గర అయితే పెట్టడానికి ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తాను. అలాగే మా ఆయననే సాయంత్రం అయితే దీపం అయితే ముట్టించును. నేనైతే మార్నింగ్ అయితే ముట్టించేసాను. దేవుని దగ్గర అయితే పెట్టేసి ఇక మేమైతే 5 o'clock అయితే ఇక జాగారం అయితే ఇడిచేసాము. ఇప్పుడైతే ఇక నైట్ అయితే అవుతుంది. ఇంకా మా ఆయన అయితే రాలేదు. 11 అవుతుంది. 11కి అయితే వస్తాడు ఇంటికి. ఇక నైట్ అయితే అయింది, ఎవ్వరు లేరు చూడండి బయట అయితే. ఇప్పుడైతే ఇక మా ఆయన అయితే వచ్చిండు. ఇక కొద్దిసేపు అయితే కూర్చొని కొన్ని పాలు ఉంటే పాలు అయితే పోసాను. ఇక మా ఆయనకు కూడా ఇక జాగారం ఉండాలి కదా నైట్ అంతా నిద్రపోకుండా. ఇక మా పిల్లలు అయితే డీప్ స్లీప్లో అయితే ఉన్నారు. వాళ్ళైతే మంచిగా అయితే పడుకున్నారు. వాళ్ళకైతే లైట్ అయితే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తేనే వాళ్ళైతే మంచిగా వండుకుంటారు. లైట్ వేస్తేనైతే అసలు నిద్రపోరు. అందుకోసం మేము ఆ రూమ్లో కూర్చున్నాము. ఇక లైట్ వేసుకొని ఇక్కడైతే వీళ్ళకి లైట్ ఆఫ్ చేసి అయితే వీళ్ళైతే మంచిగా అయితే పడుకున్నారు. ఇక మేము కూడా దగ్గర
3 వరకే ఉన్నాము. నేనైతే 3 వరకు అయితే అస్సలకే లేదు, 2 వరకే ఉన్నాను. ఫుల్ హెడేక్ ఉంది, అస్సలకే చాతనే. లాస్ట్ ఇయర్ అయితే 5 వరకు అయితే ఉన్నాం కానీ ఇయర్ అయితే అస్సలకే లేను నేనైతే. నాకు అసలు చాత కాలేదు, అందుకోసం ఇక 2 వరకు అయితే పడుకున్నాను. ఇక 12 దాటిందంటే ఇక మనం ఎప్పుడైనా పడుకోవచ్చు. ఇదైతే ఇక నెక్స్ట్ డే కూడా అంతే. ఇక స్నానాలు చేసుకొని దీపం అయితే ముట్టేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని అయితే వంట అయితే చేసేసాను. ఇక్కడైతే వైట్ రైస్, అలాగే ఆలు ఫ్రై, వంకాయ టమాటా చేశాను. వంకాయ టమాటా పచ్చిమిర్చి అయితే వేసి అయితే చేశాను. అందులో అయితే కారం వేయకుండా. అలాగే పచ్చి పులుసు అనమాట. ఈ పచ్చి పులుసు వచ్చేసి పచ్చిమిరపకాయలు కాల్చుకొని చేస్తా చూడండి, అది. దానికి మాత్రం తాలింపు అయితే వేయలేదు. తాలింపట వేసుకోవద్దట ఇలా జాగారం ఇప్పే రోజు అయితే. నెక్స్ట్ మన అన్నం అయితే తింటాం కదా, ఆ రోజు అయితే తాలింపు వేయకుండానే పచ్చి చింతకాయల చారు అయితే అంటారు కదా, ఇలాంటి తాలింపు ఉండొద్దట. అలా అయితేనే తినాలట. అందుకోసం నేనైతే తాలింపు అయితే పెట్టలేదు. అలాగే అదైతే పెరుగు ఇక్కడైతే ఇస్తరాకులు అయితే పెట్టుకొని అయితే తింటున్నాము. మీరు కూడా జాగారం ఉన్నారా? ఉంటే మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.